ఫస్ట్ ఓడిపోయేది కోవూరే. ఎప్పుడు ఎలక్షన్ చూడు, కోవూరులో ఇంకొక ఎమ్మెల్యే రారు, గుర్తుపెట్టుకో. నేను కోవూరులో పోటీ చేస్తాను, ఎందుకంటే కోవూరు జనం చైతన్యవంతులే. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళని ఎవరిని ఎన్నుకున్నారో తెలుసు, నేనేం చేస్తున్నానో వాళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అంత దీంట్లో వాళ్ళు లేరు కోవూరు ప్రజలు. అది సో వీళ్ళు ఆ కళలు మానేసి ఆయన ఎక్కడైనా చూసుకుంటున్నాడు, కానీ పాపం అక్కడ ఎక్కడా దొరకట్లే అతనికి కాన్స్టిట్యున్సీ. అది ఏదో నిన్న జరిగినట్టుంది, ఒక పేరెంటం ఆయన ఈయన పేరెంటానికి పిలిచినట్టున్నాడు, ఈయన పేరెంటానికి పోయినట్టున్నాడు, నల్ల చొక్కా వేసుకొని ఒకటి పేరెంటానికి పోయినట్టున్నాడు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఎప్పుడూ అలవాటు. బికాజ్ అతను ఓడిపోయిన తర్వాత మనుషుల్లో తిరగడు, ఎప్పుడో మెరుపు తీగలాగా 3 నెలలకో 6 నెలలకో వచ్చి కనిపించేసి పోతుంటాడు. అలాంటప్పుడు అతను ఒక్కడే కాన్స్టిట్యున్సీలోకి రాలేకుండా ఉన్నాడు, ఎవరో ఒకరిని పేరెంటానికి తీసుకోపోవాలి. సో ఈయన్ని పిలుస్తాడు, ఈయన్ని జిల్లాలో ఇంకెవరు పిలవరు, ఆయన ఒక్కడే పిలుస్తున్నాడు. మిగతా కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరు పిలవడల్లా, ఎంతసేపు అని సర్వేపల్లిలో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరికి పిలిచిందే తడువుగా పోయినట్టున్నాడు. ఇంకా పిలిస్తే పోకపోతే బాగుండదని పోయినట్టున్నాడు. పోతే అక్కడ మైక్ తీసుకుంటే మాట్లాడకపోతే బాగుండదు కదా, సో మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకి తెలియంది ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి, ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గరలో 7,000, కొన్ని మంది దగ్గరలో అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంకా నువ్వు పోయిరా నాయన, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. ఈరోజు మళ్ళీ నువ్వు పెట్టుకో, సర్పంచ్ ఎలక్షన్లో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? పెట్టుకో, పోటీ పెట్టుకో. కోవూరు ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు. ఎందుకంటే నువ్వు లోకల్ ఎలక్షన్స్ వచ్చే ముందే ఆ అవతల పార్టీలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు వచ్చిన తర్వాత కాదు, వచ్చే ముందే అందరు రావడానికి రెడీగా ఉన్నారు. మేమే ఆపెట్టాం, కొంచెం ఉండండి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈయన ఇప్పుడు నియమించిన అందరూ వచ్చేదానికి రెడీగా ఉన్నారు. 3/4 భాగం వచ్చేస్తారు కూడా, అది ఆయనకి తెలియట్లేదు. అసలు ఆయన పార్టీలో ఉంటాడో లేదో ఆయనకి తెలీదు, ఆయన ఎప్పుడు పార్టీ మారుతాడో ఎవరికి తెలియదు. వీళ్ళు వెన్నుపోట్ల గురించి మాట్లాడితే ఎట్టా? ఇప్పటికి 100 సార్లు చెప్పున్నా నేను, ఎన్నిసార్లు దేంట్లో ఎమ్మెల్యే అయ్యావు, దేంట్లో ఏ పార్టీలోకి వచ్చావు నువ్వు. అలాగే ఈయన మన నల్ల చొక్కా వేసుకుపోయిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, డబ్బాలో రాళ్ళు వేసి గలగలగలగలగలగా మాట్లాడితే ఆ నోరుకి అందరు భయపడిపోతారు అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు భయపడరు. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడాలి. ఎంపీకి ఒకరు భిక్ష పెట్టలే రాజ్యసభకి. ఆ రోజు ఆ పార్టీలో ఎవరు లేక, ఎమ్మెల్యేలు లేరు, పోటీ చేసేదానికి ఎవరు లేకపోతే ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి పోటీ చేయమని అడిగారు. అది వాళ్ళ నాయకుడికి తెలుసు, ఇతనికి తెలుసు. ఆ ఎంపీ చేసినప్పుడు, ఆ భిక్ష పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ భిక్షలో, వీళ్ళు తీసుకోవడానికి ఎంపీ గారి దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు భిక్ష. సరేనా, మేము భిక్ష పెట్టించుకోలే. ఒక రాజ్యసభ ఎవరు మనిషి లేకపోతే పిలిచి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళు బతిమలాడుకొని పెట్టుకున్నారు. ఆ రాజ్యసభ గెలుపుతోనే మీ గెలుపులన్నీ స్టార్ట్ అయ్యానని చెప్పి మర్చిపోవద్దు. ఇదంతా ఇతనికి తెలుసు. కానీ ఏదో పాపం మైక్ ఇచ్చేశాడు. ఎప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా కోవూరు మొహం చూసుండడు, ఇతన్ని రానిచ్చుండడు. సో ఈరోజు పిలుస్తున్నాడు, పోదాం, మనల్ని ఇంకెవరు పిలవట్లేదు, పోయి ఏదో ఒకటి మాట్లాడదాం, నోరుంది కదా మనకి. ఆ నోటితో నాకు కాకపోతే నోరుంది, నాకు కాకపోతే నేను ఇప్పుడు అందరినీ తిట్టేస్తే ఏం మాట్లాడుతున్నాడు ఇతను? అసలు డిఎస్సి గురించి ఇతనికి తెలుసా? ఇతను ఇచ్చాడా? 5 ఏళ్లలో డిఎస్సి ఇచ్చారా?